ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే ఏ గడియలా టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ అని మార్చిండ్రో గాని అప్పటి సంది కారు కథంతా రివర్స్ అయిందబ్బా. ఆల్కగా 100 సీట్లతోటి మూడో పారి పవర్లకు వస్తామని ఉరుకులాడితే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చే. ఢిల్లీ మందు దందా కేసుల కవితక్క జైలుకు ఆయే. పార్లమెంట్ ఎలక్షన్ల తక్కువ 12 సీట్లు గెలుస్తామనుకున్న వాళ్ళకు నిండా గుండు సున్నొచ్చే. పెద్ద మనిషికి పానం బాగుంటలేదు, పార్టీల గ్రూపులు పెరిగే. అంతా ఆగమాగం జగన్నాథం. గమ్మతేందంటే కొత్త పేరుకు పబ్లిసిటీ రావాలని ఎంత పెద్ద కమాయి చేసిండ్రో ఇనుండ్రి జరా. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయ్యేతానికి ఎంత ఖర్చు అయిందో గానీ పబ్లిసిటీకి ఎంత పెట్టిండ్రో ఎరికేనా? 244 కోట్ల 17 లక్షల రూపాయలు. ఏ అవసరమైతే 1000 కోట్లు కూడా పెట్టుకుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము, నడిమిట్ల మనకేంది అంటారా? ఆ పైకమంతా పార్టీలకెళ్ళి తీయలే, మరి మనం కట్టిన పనులకెంచి తీసేండ్రు. అంటే సర్కార్ గల్లలకెళ్ళి మేం కాదు మంచి ఏలువాడి కోరుకున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంఘం పాత అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సారు అందరికి ఎప్పుడే కాదు గవర్నర్ కు ఫిర్యాదుగానే చేసిండు ఎంక్వైరీ చేపియాలని. మరి తెలంగాణను బంగారు తుంక చేసినాం, ఇక బంగారు భారతదేశం తయారు చేస్తామని పార్టీ పేరు మార్చుకున్నారు. తెలంగాణ పేరు మీద పక్క రాష్ట్రానికి పోతే నాదానైతం మా సెంటిమెంట్ అక్కర తీరిందని తెలంగాణ తీసేసి భారత్ పెట్టిండ్రు. ఢిల్లీలో చక్రం తిప్పటానికి బయలుదేరినా అని దేశమంతా పబ్లిసిటీ కావాలి కదా. ఇక ఏమున్నది, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, గుజరాతీ, హిందీ, పంజాబ్, ఒరియా, బెంగాలీ ఇట్లా ప్రతొక్క రాష్ట్రంలో ప్రతొక్క పేపరు టీవీలు గుత్తకొట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుడు పైకం గుప్పుడు. ఇది ఒక్కటే కాదు, ఈడ ఏ పథకం పెట్టినా ఏ పని మొదలు పెట్టినా దేశమంతా సార్ ప్రచారం చేసుకోవాల్సిందే. ఇక అసెంబ్లీ ఎలక్షన్ల ముంగటైతే 8 నెలలనే 350 కోట్లు ఖర్చు పెట్టిరంటే చూడుండ్రేగా. భజన పాటలు, గొప్పతనం వీడియోలు, యూట్యూబ్ ఛానళ్లకు, ప్రతిపక్షాలను తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఆఖరికి టైంపాస్ రీల్స్ చేసుకునేటోళ్ళకి లెక్కలేనంత ఇచ్చిపాడేసిండ్రు. 10 ఏళ్ల పేరు మీద పబ్లిసిటీకి ఎంత పైకం పెట్టిరో గానీ గదంతా పబ్లిక్ అక్కడికొచ్చే పనులకు పెడితే ఇంకో 4 ఎమ్మెల్యే సీట్లు వస్తున్నాయేమో పో.